హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. హౌస్ లోన్కి వెళ్ళాలా లేకపోతే క్యాష్ రూపంలో దాన్ని పే చేయాలా? మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మధు సార్. సో సార్ని ఇన్వైట్ చేసి వీటన్నిటి మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సార్ని ఇన్వైట్ చేసేద్దామా? హలో సార్. హలో అండి. నేను ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, కానీ క్యాష్ ఉన్నాయి, బట్ లోన్కి వెళ్దాం అనుకుంటున్నా. పెద్ద రిస్క్ ఏమి ఉండదు కదా సార్. సో ఈ క్వశ్చనే చాలామంది అడుగుతున్నారు. సో మేడం, హోమ్ లోన్ తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాను, సో మంత్లీ ఈఎంఐ లాగా అని చెప్పేసి అంటున్నారు. కానీ అందులో ఉన్న లుస్కులు ఏంటి, అందులో ఉన్న ప్రాఫిట్స్ ఏంటి అనేది మాకు అసలు ఎవరిని అడిగినా కానీ చెప్పట్లేదు. మాకు ఎలా తెలుస్తుంది, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. హోమ్ లోన్ అనేది ఒక మంచి డెట్ కిందకి వస్తుంది. ఎప్పుడైనా సరే హోమ్ లోన్ అనేది మనకు 7%, 6%, 8% వరకు మ్యాక్సిమం యావరేజ్గా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో జనరల్లీ మీరు చూసుకుంటే హోమ్ లోన్ తీసుకునే ముందు చేసే మిస్టేక్స్ కంటే హోమ్ తీసుకునే ముందు చేసే మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి చాలామందికి. అంటే హోమ్ లోన్ తక్కువ వస్తుంది కాబట్టి ఇల్లు కొని వాళ్ళు ఎక్కువ, అండ్ ఇంటి రెంట్ ఎక్కువ ఉంది కాబట్టి హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కోసం ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ. ఎస్పెషల్లీ మన స్టేట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇల్లు కనుక లేకుంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వరు. అవును సార్. సో ఆ వాల్యూ కోసమే వాళ్ళు లైఫ్ని పనంగా పెట్టేసి వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క స్పెండింగ్ నేచర్ అన్ని కూడా కాంప్రమైజ్ చేసేసి ఇల్లు కోసం ఫండ్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 రకాలు ఉంటారండి. ఒకరు అవైలబుల్ క్యాష్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు డైరెక్ట్ క్యాష్ ద్వారా కొన్న, హోమ్ లోన్ ద్వారా వెళ్ళినా, ఎవరి దగ్గర అయితే లిక్విడ్ క్యాష్ అవైలబుల్ ఉంటుందో లేదా అసెట్ సెల్ చేసి ఇంకో అసెట్ తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. మనం ఇక్కడ హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి క్యాష్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళ గురించి ముందుగా మాట్లాడుకుంటే, మీ దగ్గర ఉన్న మనీకి మీ ఇంట్రెస్ట్ రేట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ఈరోజు 1 CR అమౌంట్ ఉంది, ఆ 1 CR అమౌంట్ ఈ హోమ్ లోన్ టెన్షన్ లేకుండా ఒకేసారి ఫ్లాటో లేదా ఇల్లు తీసేసుకుందాం అనుకుంటే ఎలాంటి లోన్ టెన్షన్ ఉండదు, మీకు ఇల్లు మీ దగ్గరకు వచ్చేస్తుంది. కానీ మీరు ఆ 1 CR లివరేజ్గా వాడుకోగలిగితే నెక్స్ట్ 15-20 ఇయర్స్ లోపల మీ ఇల్లు ఫ్రీగా వచ్చేస్తుంది. లెట్స్ సే మీరు 1 CRలో ఒక 40 lakh రూపీస్ కానీ 50 lakh రూపీస్ కానీ డౌన్ పేమెంట్కి ఇచ్చేయండి. 50% లోన్ లేదు, 50% లోన్ తీసుకోండి. ఇప్పుడు కన్జర్వేటివ్ మైండ్ సెట్లో 50 లక్షల లోన్కి అరౌండ్ 40,000 వరకు ఈఎంఐ వస్తుంది. 25 ఇయర్స్ అలా మీరు కనుక టెన్యూర్ పెట్టుకున్నట్టయితే ఈ 50 లక్షల లోన్కి మీకు వచ్చే 45,000 ఈఎంఐ లేదా 50,000 ఈఎంఐ. లెట్స్ మీ దగ్గర 50 లక్షలు ఉంది, ఈరోజు మీరు కన్జర్వేటివ్ ఏదైనా ఒక స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్ లాంటి మ్యూచువల్ ఫండ్ దాంట్లో పెట్టుకోండి. అది 10-12% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ కనుక మీ దగ్గర ఉంది అనుకోండి. లెట్స్ 50 లక్షల మీద మనకు 10% అంటే 5 లక్షల రూపాయలు. 12% అంటే దానికంటే కొంచెం ఎక్కువ. వెరీ వెరీ కన్జర్వేటివ్లో 10% మీరు తీసుకోండి. 10% గ్రోత్ అవుతుంది అనుకుందాం మనం. ఇక్కడ ఈఎంఐ కనుక మీరు ఇమీడియట్గా పే చేసుకోగలిగితే, అంటే మీరు కనుక ఆ 50 లక్షల కార్పస్ను టచ్ చేయకపోతే మీరు ఈఎంఐకి పే చేసే కెపాసిటీ మీకు బిజినెస్ ఇన్కమ్ కానీ లేదా మీకు సాలరీ ఇన్కమ్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా, మనం ఇల్లు కొండం ఉంటుంది. ఈ 50,000 ఈఎంఐ మీరు అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. లెట్స్ ఒక 15 ఇయర్స్ మీరు అలా పే చేసుకుంటూ వెళ్ళిపోయారు. మన 50 లక్షలు ఒక 12% రిటర్న్ జనరేట్ చేసింది అనుకోండి. మొదటి 6 ఇయర్స్ లోపల మీ 50 లక్షలు ₹1,00,00,000 అవుతుంది. నెక్స్ట్ 6 ఇయర్స్ లోపల సేమ్ 12% రిటర్నే ఇచ్చింది అనుకోండి. వెరీ కన్జర్వేటివ్ మోడ్లో వెళ్తున్నారు. 1 CR బికమ్ 2 CR ఎప్పుడైంది? మన దగ్గర 12th ఇయర్లో అయిపోయింది. మనం 15th ఇయర్ వరకు లేదా 20th ఇయర్ వరకు హోమ్ లోన్ ఇంకా రన్నింగ్లో ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు ఈ 10th ఇయర్ లోపలే మన దగ్గర 2 CR ఉంది కదా, ఈ 2 CR నుంచి మీరు 50 లక్షల రూపాయలు ఇమీడియట్గా తీసి మీ హోమ్ లోన్ జీరో వేసి క్లియర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు కొంత అమౌంట్ పే చేస్తూనే ఉంటారు. అవును సార్. ఇక్కడ మీరు కట్టే హోమ్ లోన్ ఈఎంఐ ఏమో 8%లో వెళ్తుంది. మీకు వచ్చే రిటర్న్ మాత్రం 11-12% ఉంటుంది. 4% లివరేజ్ మీకు అనేది పనిచేస్తుంది. దానితో పాటుగా ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ 10th ఇయర్లో మీరు క్లోజ్ చేయాలనుకుంటే లంసమ్ తీసేశారు. అప్పటి వరకు ఎంతైతే ఈఎంఐ కట్టారో అది పోతుంది, మిగిలింది మీరు తీసేశారు. లెట్స్ మీరు ఒక 40 lakhs తీసేశారు అనుకోండి, స్టిల్ మీ దగ్గర క్యాష్ అవైలబుల్ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ మనం 2 CR నుంచి 40 తీసేస్తే 1.6 CR ఉంటుంది. అదే మీరు టోటల్ అమౌంట్ మీరు హోమ్ లోన్ కాకుండా క్యాష్లో కొన్నట్టుంటే బై 10th ఇయర్ మీ దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటుందా?
యా జీరో, ఓన్లీ మీ దగ్గర అసెట్ ఉంటుంది అంతే. ఎస్ మీ దగ్గర ఎలాంటి, కాకపోతే మీరు 50,000 ఈఎంఐ కడతారు చూడండి, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ దగ్గర కొంత కార్పస్ అనేది ఉంటుంది. లెట్స్ సే మీరు అదే 10 years అదే 50,000 ఈఎంఐ ఎస్ఐపి లాగా మీరు చేసుకున్నట్టయితే మొదటగా మనం 6 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. 6 లక్షలు 10 సంవత్సరాలు చేస్తే దగ్గర మనం 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 1.2 CR అనేది మీ కార్పస్ బిల్డ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది విత్ రేట్ ఆఫ్ 15%. లేదనంటే 1 CR వరకు వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ₹1 కోటి మీరు 50,000 ఈఎంఐ బదులు ఎస్ఐపి చేసినా మీరు బిల్డ్ చేయొచ్చు. 50,000తోని కన్జర్వేటివ్లో 12% రిటర్న్ ఇస్తాయి. కానీ బికాస్ మీరు 50-50 స్ప్లిట్ చేయడం వల్ల ఇక్కడ ₹1,60,00,000 కార్పస్ క్రియేట్ చేశారు. అండ్ హోమ్ లోన్ జీరో అయిపోయింది అప్పుడు కూడా. అంటే 1,60,00,000 మధ్యలో డిఫరెన్స్ 1.6కి 60,00,000 డిఫరెన్స్ అనేది ఉంది. 60,00,000 రూపాయలు అని అంటే ఆ రోజు నుంచి మీరు నెల విత్డ్రా చేయాలనుకున్నా లేదా మీకు డిఫరెన్స్ అవుతుంది. కోటికి మధ్య 60,00,000 రూపాయలు జస్ట్ లివరేజ్ మీకు బెనిఫిట్ తీసుకొని తెచ్చిపెట్టింది. మీరు ఇంటిని మొత్తం క్యాష్ పెట్టినట్టుంటే ఈ 60,00,000 లివరేజ్ మీ దగ్గర వచ్చేది కాదు. అండ్ పాయింట్ నెంబర్ 2, మన లైఫ్ ఎప్పుడు అనుకున్నట్టుగా ఉండదు కదా. ఒకవేళ ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం, ఇల్లు కొన్న తర్వాత పక్షవాతం రావడము, యాక్సిడెంట్ రావడము, జాబ్ పోవడము, ఏదైనా జరగచ్చు. మరేంటి నెగిటివ్ మాట్లాడుకుంటున్నాం ఏంటి అని అనుకోకుండా, ఎందుకంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. 10 members ఒకరు హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నాట్ బికాస్ ఆఫ్ హోమ్ లోన్, అంటే వేరియస్ రీజన్స్ అని ఫైనాన్షియల్ గా మీరు ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి. లెట్స్ సే మీరు 8th yearలోనో 9th yearలోనో ఎఫెక్ట్ అయ్యారు, మీ జాబ్ ఇన్కమ్ ఆగిపోయింది. ఇప్పుడు మీకు క్యాష్ కావాలంటే మీరు ఏం చేయాలి? మీ దగ్గర హోమ్ లోన్ లేదు, హోమ్ ఉంది, మీరు మళ్ళీ మార్టిగేజ్ చేయాలి. దాన్ని మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలి దాని నుంచి, అంతే కదా. లేదా సెల్ చేయాలి. సెల్ చేయడం అనేది సైకలాజికల్గా అది ఇబ్బంది ఉన్న ప్రాసెస్. సెల్ చేయలేరు. లోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఒక అసెట్ ఉంది, అసెట్ చూసి మీకు లోన్ ఇస్తారా, మీ ఇన్కమ్ ప్రూఫ్స్ చూసి లోన్ ఇస్తారా? ఫస్ట్ 50% ఈజ్ యువర్ అసెట్, బట్ ఎర్నింగ్ లేదు, లోన్ ఎలా కడతాం? ఇవ్వరు. అవును, లోన్ కట్టవు కదా. అవును సార్. ఇప్పుడు గోల్డ్ లోన్ కాదు కదా, ఇది గోల్డ్ ఈజీ అమ్ముకోవడానికి. వాడు మళ్ళీ ఇల్లు లోన్ ఇచ్చిన వాడు ఇల్లు అమ్ముకోవాలంటే వాని కూడా నష్టమే, బ్యాంక్ ఫైనాన్షియర్ కూడా నష్టమే. సో మీ దగ్గర ఇన్కమ్ ఉంటే మీ ఇంటిని చూసి లోన్ ఇస్తారు మీకు. ఇప్పుడు 7th yearలో కనుక వాడికి ఏదైనా మెడికల్ ప్రాబ్లమో ఫైనాన్షియల్ ప్రాబ్లమో వచ్చి డబ్బులు కావాలి అనుకుంటే ఒకటి అసెట్ సేల్ చేయడం తప్ప ఇంకొక ప్రాసెస్ అనేది లేదు. ఒకవేళ మార్టిగేజ్లో వెళ్ళినా లోన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా లేకుండా మీరు 50-50% వెళ్ళడం వల్ల మీ దగ్గర ఆల్వేస్ క్యాష్ అవైలబుల్ ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. లైఫ్లో ఏదైనా అవనివ్వండి, మీ దగ్గర క్యాష్ అవైలబుల్ ఉంటుంది. ఒక 2 years మీరు హోమ్ లోన్ కట్టలేని పరిస్థితి వచ్చినట్టయితే మీరు అప్పటి వరకు 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కాబట్టి ఆ 7th year వరకు అది డబుల్ అయ్యి 1 CR అవుతుంది. 1 CR నుంచి మీరు నెలకు ₹1,00,000 విత్డ్రా చేసిన 2 సంవత్సరాల్లో ఎంత చేస్తారండి? 24 lakhs చేస్తారు. స్టిల్ ఇంకా 80 లక్షల కార్పస్ మీ దగ్గర ఉంటుంది. ఇది డబ్బులుండి హోమ్ లోన్ తీసుకోవడం పోవడం అనేది ఆలోచిస్తే ఇది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ఇప్పుడు చాలా మంది డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు హోమ్ లోన్కి వెళ్ళాలి, మనం కట్టేది మొత్తం ఇంట్రెస్ట్ కదా పోయేది, అదంతా పిచ్చి క్యాల్కులేషన్ అండి. తెలియక అందరు చేసే మిస్టేక్ అది. ఇప్పుడు హోమ్ లోన్ మొదట్లో మీరు కట్టే 50,000లో 3,000 4,000 ప్రిన్సిపల్ వెళ్తుంది, మిగిలిందంతా ఇంట్రెస్టే ఉంటుంది. బట్ స్టిల్ దట్ ఈస్ ఓకే, బికాస్ మీరు వాల్యూ చూడట్లేదు. మీరు 50 లక్షలకు విలువైన దాన్ని ఈరోజు 8% ఇంట్రెస్ట్ లోపల మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. మీ ఇల్లు 50 లక్షల విలువైన ఇల్లు, మీకు ఇచ్చింది ఎంతకి ఇచ్చాడు? 8%కి ఇచ్చారు. మీరు బయట డబ్బులు తెచ్చుకుంటే ఎంత? 1.5-2% ఇంట్రెస్ట్ పర్ మంత్ ఇస్తాం కదా మనం. దానితో పోల్చుకోవాలి మీరు. అంటే నేను 50,000 కడితే 3,000 ప్రిన్సిపల్ పోతుంది, మిగిలినంత ఇంట్రెస్ట్ పోతుంది. ఇది ఎక్కడ క్యాల్కులేషన్? మీరు అదే 50 లక్షలు బయట నుంచి తెచ్చుకుంటే నెలకు ₹1,00,000 కట్టాలి మీరు, ఓన్లీ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఏముంటుంది అందరూ? ఎంత అంటే అవేర్నెస్ లేని క్యాల్కులేషన్ అనమాట ఇది. ఇంట్లో వాళ్ళు చెప్పగానే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మళ్ళీ హోమ్ లోన్ ఎందుకు వెళ్తావు, బ్యాంక్ వాళ్ళు లాభపడతాడు. మీరు ఓవరాల్ 20 years లోపల 1 CR తీసుకుంటే 2 CR కడతావు, అది ఎంత పెద్ద నష్టం. దీన్ని టైం వాల్యూ ఆఫ్ మనీ అంటారు. మీకు టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది తెలియదు. మీ అసెట్ యొక్క వర్త్ పెరుగుతూ ఉంటుంది, మీరు కట్టే ఇంట్రెస్ట్ పెరగదు. మీరు కట్టే ఇంట్రెస్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, పెరగదు. సో కాబట్టి ఆ లివరేజ్ మీకు బెనిఫిట్ తీసుకొని వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా మీ దగ్గర అవైలబుల్ క్యాష్ ఉంది అనుకుంటే మ్యాక్సిమం లోన్ సైడ్ వెళ్ళండి. మీ ఇన్కమ్ స్టెబిలిటీ ఉంది, ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు. అండ్ సెకండ్ కేటగిరీ
ఐ థింక్ మనం డిస్కషన్ కొంచెం లెంత్ అవ్వచ్చు. సెకండ్ కేటగిరీ అసలు డబ్బు లేకుండా హోమ్ లోన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. మినిమంలో మినిమం మీరు ఒక అసెట్ బిల్డ్ చేస్తున్నప్పుడు అది మీరు కన్జప్షన్ కోసం వాడుతున్నారు అంటే దాని నుంచి ఎలాంటి రిటర్న్ రాదు. అంటే 30-40% మీ డౌన్ పేమెంట్ అనేది ఉండాలి అసెట్లో. లెట్స్ సే మీరు ఒక 50 లక్షల ప్రాపర్టీ తీసుకుంటున్నారు, అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ తీసుకున్నట్టయితే అందులో కనీసం 15-20 లక్షలు మీ దగ్గర అవైలబుల్ క్యాష్ ఉండాలి. దాన్ని మళ్ళీ పర్సనల్ లోన్ తీస్తాము, గోల్డ్ తాకట్టు పెడతాము, బయట నుంచి తీసుకుంటామని చెప్పారనుకోండి, మీ దగ్గర ఇల్లు ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు. మీరు కాస్ట్లీ ఇంటికి వెళ్తారు కానీ మీ ప్రశాంతత జీరో అయిపోతుంది. మీ ఆ టైంలో కనుక ఈఎంఐ కడుతున్న టైంలో ఇప్పుడు మీరు ఆల్రెడీ బయట నుంచి ఒక 10 లక్షలు అప్పు తెచ్చారు, నెలకి 20,000 ఈఎంఐ, 40 లక్షల రూపాయలు మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, 35,000 ఈఎంఐ, 30 + 20 కలిపితే 55,000. మీ శాలరీ ఎంత ఉండాలి అసలు? 2-3 లక్షల రూపాయలు ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది. కానీ 2 లక్షలు ఉన్నవాడు ఎవడు 50 లక్షలు ఉన్న ప్లాట్ కొన్నాడు, 2 లక్షల జీతం ఉన్నాడు 2 కోట్ల ప్లాట్ కొంటాలని ట్రై చేస్తాడు. ఎగ్జాక్ట్లీ రైట్. 2 కోట్ల ప్లాట్ తీసుకుంటే 1,00,000-1,50,000 ఈఎంఐ వస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే మీకు ఇనిషియల్ ఇయర్స్లో ఈ పెయిన్ తెలియదు. మీ దగ్గర సివిల్ బాగుంది, మీ దగ్గర కొంత గోల్డ్ ఉంది, పెళ్లికి పెట్టిన కట్నాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరు ఫోర్స్ చేసేస్తారు, ఒక మంచి ఇల్లు కొందామనే ప్లాన్లో ఉంటారు. ఇప్పుడు 80-20 కానీ 90-10 కానీ గేమ్ ఆడతారు. 80-10 అంటే 80-20 అంటే ఎంత? 80 హోమ్ లోన్, 20 డౌన్ పేమెంట్. ఆ డౌన్ పేమెంట్ కూడా దగ్గర ఉండవు, అది కూడా మీరు లోన్ మళ్ళీ గోల్డ్ కానీ లేదా బయట నుంచి తెచ్చుకోవడం కానీ చేస్తారు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ వాడు ఒక 1-2 ఇయర్స్ తర్వాత అడుగుతాడు మిమ్మల్ని క్యాపిటల్ మళ్ళీ అరేంజ్ చేయమని. అదే టైంలో మీ జాబ్ పోయింది అనుకోండి, అదే టైంలో మీకు ఎనర్జీగా మీకు కనుక బిజినెస్ ఇన్కమ్ పడిపోయింది అనుకోండి, మీకు మెడికల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఆల్రెడీ మీరు కట్టిన ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది మీ సాలరీలో 50%, 40% ఉంది. అంటే ఆల్రెడీ మీరు కాంప్రమైజ్ లైఫ్ స్టైల్లో ఉన్నారు. ఆ కాంప్రమైజ్ లైఫ్ స్టైల్లో లెట్స్ సే ఒక ఈఎంఐ కనుక ఆగిపోయింది అనుకోండి, అంటే మీ ఇన్కమ్ కనుక ఆగిపోయింది అనుకోండి, ఈఎంఐ ఎలా కడతారు మీరు? పోనీ దాన్ని సెల్ చేయగలుగుతారా? యూ కాంట్ సెల్. ఎందుకంటే అది 90-80% హోమ్ లోన్లే ఉంది. మీరు సెల్ చేసిన పెద్దగా వచ్చేది ఏముండదు రిటర్న్. అప్పుడు ఫైనాన్షియల్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది మీకు. ఇన్కమ్ కానీ ఆగిపోయిందంటే బయట తెచ్చిన అప్పు కట్టాలి, గోల్డ్ రిలీజ్ చేసుకోవాలి, అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, కారు బైక్ ఈఎంఐస్ ఉంటాయి, హోమ్ లోన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇరికిపోతారు. సో కాబట్టి మినిమం 40-30% అనేది డౌన్ పేమెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా ఉండాలి, అప్పుడే మీరు హోమ్ లోన్కి వెళ్ళాలి. మీరు 10 సంవత్సరాలు రెంటింట్లో ఉండడం వల్ల జరిగే నష్టం, అవమానం ఏదైతే ఉంటుందో దానికంటే హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మీ ఇన్కమ్ ఎఫెక్ట్ అయితే జరిగే అవమానం 100 రెట్లు ఎక్కువ. ఒక్కసారి మీరు ఇల్లు తీసుకొని దానికి ఈఎంఐ పేమెంట్ కనుక చేయలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు జరిగే అవమానం ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి డబ్బు లేని వాళ్ళు హోమ్ లోన్కి వెంటనే ఇల్లు కొనాలి అనే ఒక ఆ ధోరణి మార్చుకోవాలి. లేడీస్ కూడా మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ఇన్కమ్ సోర్స్ ఏంటి. ఇప్పుడు అది మీరు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం ఉన్న వ్యక్తి ఇన్వెస్ట్మెంట్స్ కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే, ఒక 10 ఇయర్స్ కనుక హోల్డ్ చేయగలిగితే, 10 ఇయర్స్ నేను చెప్పినట్టుగా 30,000 ఎస్ఐపి కనుక చేసినట్టయితే సంవత్సరానికి 3.5 లక్షలు అలా సేవ్ చేస్తారు. 10 సంవత్సరాలు 35 లక్షలు, మార్కెట్ రిటర్న్తో 60-65 లక్షలు అయిపోతుంది. అప్పుడు మీరు దానిలో 50% డౌన్ పేమెంట్ చేసేయండి. ఆ 50% లేదా మీరు ఇంకా ఎక్కువ చేసినా ఓకే, 60-70% చేసినా ఓకే, స్టిల్ మీ దగ్గర ఒక 10-20 lakh రూపీస్ క్యాష్ అవైలబుల్ ఉంటుంది. అండ్ 10 ఇయర్స్లో మీ యొక్క జాబ్లో గ్రోత్ కూడా వస్తుంది, బిజినెస్లో గ్రోత్ వస్తుంది. రైట్. ఆ టైంలో మీరు ఎక్కడ స్థిరపడాలో ఒక క్లారిటీ కూడా వస్తుంది, మొబిలిటీ కూడా తెలిసిపోతుంది మీకు. అంటే మనం హైదరాబాద్లో ఉండాలా, బెంగళూరులో ఉండాలా, పూణేలో ఉండాలి, 10 ఇయర్స్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు తీసుకొని పూణేలో జాబ్ వస్తే మళ్ళీ ఇది రెంట్కి ఇచ్చేసి అక్కడికి వెళ్ళి అక్కడ రెంట్కి ఉండాలి, ఇక్కడ ఈఎంఐ అక్కడ ఈఎంఐ 2 బర్డెన్ అయిపోతాయి. అదే 10 ఇయర్స్లో ఒక క్లారిటీకి వచ్చేస్తారు. అండ్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి మధ్యలో మీ జాబ్ పోయినా మీ ఈఎంఐ ఆగదు, మెడికల్ ఇష్యూ వచ్చినా మీ ఈఎంఐ ఆగదు. అండ్ మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎస్ మన దగ్గర ఒక కొంత కిట్ అయితే మన దగ్గర ఉంది, ఏదైనా జరిగినా చూసుకోవచ్చు అని. కానీ ముందుగా ఇది ఏది ఆలోచించకుండా హోమ్ లోన్ కోసం వెళ్ళి అక్కడ 6 వస్తుంది ఇక్కడ 8 వస్తుంది అని కంపారిజన్లు చేసేసి గోల్డ్ అంతా తాకట్టు పెట్టి హోమ్ లోన్ తీసుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా సరే మీ సాలరీలో 30% కంటే ఎక్కువ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, ఈఎంఐ ఉండకూడదు.
అది బేసిక్ రూల్. అలాగే డౌన్ పేమెంట్ అనేది కంపల్సరీ 30% మినిమం 30% కంటే తక్కువలో అస్సలు డౌన్ పేమెంట్ ఎప్పుడు చేయకూడదు. క్యాష్ అవైలబిలిటీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆఫ్టర్ హోమ్ లోన్ ఈఎంఐ కనీసం మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో అంత ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే అంత కెపాసిటీ ఉన్నప్పుడే హోమ్ తీసుకోండి. బేసిక్ రూల్. అలాగే డౌన్ పేమెంట్ అనేది కంపల్సరీ 30% మినిమం 30% కంటే తక్కువలో అస్సలు డౌన్ పేమెంట్ ఎప్పుడు చేయకూడదు. క్యాష్ అవైలబిలిటీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆఫ్టర్ హోమ్ లోన్ ఈఎంఐ కనీసం మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో అంత ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే అంత కెపాసిటీ ఉన్నప్పుడే హోమ్ తీసుకోండి. లెట్స్ సే 20,000 మీకు ఖర్చు ఉంటే 20,000 రూపీస్ మీరు సేవ్ చేయగలిగేంత కెపాసిటీ ఉండాలి అపార్ట్ ఫ్రమ్ యువర్ లోన్స్. ఇవి కనుక జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, ఇది ఇవాటి వీడియో. సో ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.